నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంటారు, ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఎందుకనమ్మా ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చిందమ్మా? అమ్మ, మన వాళ్ళు ఒక విషయం చెప్పారు అంటే దాని వెనకాల జ్యోతిషశాస్త్రపరమైన అంశాలు ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, సామాజికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. నిజమే, ఇన్ని జోడించబడి ఉన్నాయి అందులో. ఆషాఢ మాసంలో అత్త కోడలు కాదమ్మా కలిసి ఉండకూడదు, భార్య భర్త కలిసి ఉండకూడదు. అంత పచ్చిగా చెప్పడం, అది ఆ రోజుల్లో ఆ కాస్త చెప్పడం కూడా పచ్చిగా అనిపించి మన వాళ్ళు చాలా నాజుగ్గా చెప్పారనమాట. ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగి రావడం కష్టం. ఆ సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు దైవాంశ కలిగినటువంటి వాళ్ళు, దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు రావడం కష్టం. అందుకని ఎందుకులే రిస్క్, రాబోయే తరాలు మంచివి కావాలి, మన పిల్లలు బాగుండాలి, మన్నేమో వృద్ధాశ్రమాల్లో పడేయకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో గర్భధారణ జరగకుండా ఉండడం మంచిది. అందుకని ఆ సమయంలో వద్దన్నారు. ఆ మాట అంటే బాగుండదు. పైకి కావాలంటే చెప్తాం, మేము అలా కలవకుండా దూరంగానే ఉంటాం, అది ఎన్నన్నా చెప్తాం కదా. ఎందుకు వచ్చింది? అత్తా కోడలు ఒక గడప దాటకూడదు అన్నారు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి గనక అత్తగారు కోడలు గడప దాటకూడదు అంటే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు, అత్తగారు ఇటు తిరుగుతుంది, నేను అటు తిరుగుతాను, మొహం చూసుకోకుండా తిప్పడం. గడప దాటకూడదు కదా, అంచేత పెరటి వాకిలి నుంచి ఇలాంటి మనకేముంది, ఏదన్నా ఒక నియమం ఉందంటే దాన్ని ఎలా మెలికలు తిప్పి 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 మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినట్టుగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అంత చక్కగా చేయగలం మనం. విషయం అది కాదు అసలు. ఇప్పుడు దాని అవసరం కూడా పెద్దగా కనపడుతోందని అనుకోను నేను. ఎందుకంటే ఏ కోడలు అత్తగారి దగ్గర ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారు. అసలు ఒక ఊళ్ళోనే ఉండట్లేదు కదమ్మా. నిజమే అమ్మా. ఉద్యోగరీత్యా అసలు భార్యాభర్తే విడిగా ఉంటున్నారు. అత్తగారు కోడల దగ్గర ఉండే పని లేదు, కోడలు అత్తగారి దగ్గర ఉండే పని లేదు. ఒకవేళ ఉన్నా ఈ 4 రోజులు వాళ్ళు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తున్నారు. అంత తేలిగ్గా అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే భార్యాభర్త కలవకూడదు అని. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. ఇది ఒకటి మంచి జీవులు పుట్టడానికి ఇబ్బంది అనే మాటే కాకుండా ఈ సమయంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. వేసవికాలమే, ఇది గ్రీష్మ ఋతువే. తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి. తొలకరి జల్లులు పడుతున్నాయంటే పొలం పనులు చేసుకోవాలి. కొత్తగా పెళ్ళయింది, దృష్టి ఎక్కడుంటుంది? ఎప్పుడూను భార్య మీదే ఉంటుంది, పొలానికి వెళ్ళినటువంటి వాడికి. కనుక దృష్టి ఎక్కడ పెట్టి ఇక్కడ సరిగ్గా పని చేస్తాడో చేయడో, లేదా చేసినా గబగబా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడో, పొద్దున్నే అన్న సమయానికి రాగలుగుతాడో లేదో, భార్య ఊర్లో లేదనుకోండి, టోటల్ పొలం దగ్గరే పనిపైనే ఉంటుంది అని సోషల్ సైంటిస్టులు దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పారు. ఇది కాకుండా ఇంకో మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పింది మరొకటి ఉంది. ఏమిటంటే సరిగ్గా ఎండలు తగ్గి వానలు పడుతూ ఉండి ఒళ్ళంతా చితలాడుతూ, చెమటలు పడుతూ చికాగ్గా, అసలు ఎంత చికాగ్గా ఉంటుందంటే ఇంట్లోంచి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఏ చెట్ల కిందో కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. పోనీ బయటికి వెడదామంటే సన్నగా తుంపర్లు పడుతూ ఉంటాయి. లోపల ఉంటేనేమో ఉడికిపోతూ ఉంటుంది. ఏసీలు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరనుకోండి, అది కూడా పనిచేస్తాయో తెలియదు. కానీ మామూలుగా అయితే ఇబ్బందే కదా. అటువంటి సమయంలో ఎవరన్నా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటా అన్నారు అనుకోండి, అయిపోయిందా? సరే, కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వచ్చినట్టు అమ్మాయి, అత్తగారు ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా కసురుకోకుండా విసురుకోకుండా ఉండడానికి కూడా తగినటువంటిది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూర్వకాలం ఆడపిల్లను అత్తగారింటికి పంపడం అనేది, పుట్టింటికి పంపడం అనేది చాలా అపురూపంగా ఉండేది. మనకు పాట కూడా ఉంది కదా, కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు గడవలో పోసి, అంతలో వచ్చను ఆమె పెద్దన్న ఇంటికి తీసుకెడతానంటే వాళ్ళనడుగు వీళ్ళనడుగు అంతటికీ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో
ఈ సమయంలో తప్పనిసరిగా పుట్టింటికి పంపాలని ఒక మాట చెప్పారనుకోండి, శాస్త్రం అంటే పంపించేస్తారు. అంతే, శాస్త్రంతో ముడిపెడితే ఖచ్చితంగా అనుకున్న పనులు జరిగిపోతాయి. అందుకని ఒక అలవాటు, ఓ పద్ధతి, ఓ సంప్రదాయం, ఒక ఆచారం అని పేరు పెట్టి ఏది బాగుంటుందంటే ఇన్ని రకాలు ఉపయోగపడే సమయం ఈ సమయంలో పుట్టింట్లో గడపండి అమ్మాయి అన్నారు. అమ్మాయి చికాకు పడ్డా, కోపంగా ఉన్నా, ఏదున్నా తల్లి గనక పుట్టింట్లో గనక కాపరం చెడిపోకుండా సాగిపోతూ ఉంటుంది. లేకపోతే అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం. అవునమ్మా, నిజం. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. కానీ మొత్తానికి ఏమిటంటే ప్రధానంగా అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదు, అత్తగారు అల్లుడు ఒక గడప దాటకూడదు. ఎందుకంటే అల్లుడు దాటకూడదు అంటే అమ్మాయిని పుట్టింటికి పంపితే ఈ అమ్మాయి అత్తగారు దగ్గర నేను అత్తగారు ఒక చోట ఉండకూడదని అమ్మాయి పుట్టింటికి వెడితే అతను కూడా మా భార్యతో వెళ్ళిపోయాడు అనుకోండి, భార్య పుట్టింటికి. అందుకని అత్తగారు అల్లుడు కూడా ఒక గడప దాటకూడదు అని ఇలా చెప్పి మంచి సంతానం కలగడానికి ఇది మార్గం అన్న దృష్టితో చెప్పడం జరిగింది. ఓకే, మొత్తానికి విషయం ఇదైతే ఇలా మార్చేశారు. మనకి చాలానమ్మా ఈ మాట చెప్తే ఏం మేము జాగ్రత్తగా ఉంటాం, మాకు ఇప్పుడు పిల్లలు పుట్టే కాలం కాదు అని చెప్పి కలిసే ఉంటారు. అవునమ్మా, అంటే వెంటనే మేము ప్లాన్ చేయట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది పూర్వకాలం లేదు కదమ్మా, ఈ ప్లానింగ్ అది ఉండేది కాదు కదా. అంచేత అలాంటప్పుడు ఒకే దగ్గర ఉండొచ్చు కదమ్మా, పర్లేదు కదా, పెద్ద సమస్య ఏం లేదమ్మా. విషయం చెప్పాను కదా, వీటిని అధిగమించగలము అనుకున్నట్టయితే ఉంటే నష్టం ఇబ్బంది లేదు. నేను అత్తగారితో చికాకు పడను, మా ఏసీ గదులు ఉన్నాయి, హాయిగానే ఉంటాను, ఆవిడతో హ్యాపీగా ఉంటాను, నాకు పుట్టింటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. ఇప్పుడు అన్ని ఎక్కువ ఉంటే మొత్తం వెళ్ళలేనంత దూరం, లేదు అంటే ఒకే దగ్గర లోకల్లోనే ఉండేటట్టుగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదమ్మా కదా. అదే అంచేత సమస్య ఏం లేదమ్మా, వెళ్ళాలి అన్న నియమం ఏం లేదు. పెడితే మంచి బానే ఉంటుంది. అత్తగారింటి పుట్టింటికి పంపని రోజుల్లో ఇంత తాపత్రయపడాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది, అత్తగారికి చెప్పను కూడా చెప్పకుండా. అట్లాంటప్పుడు ఏమిటి పెద్ద నియమం అమ్మ? అప్పట్లో ఇలా ఆషాఢ మాసం అంతా పుట్టింటికి పంపించిన తర్వాత మళ్ళీ అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి అని చెప్పి పెట్టి అట్లా తీసుకురావడం, ఇలాంటి ఆచారం కూడా ఉండేది కదమ్మా? ఉండేదమ్మా. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడానికి ఏదో ఒక సందర్భం పెట్టారు. ఇప్పుడు లేకపోతే ఉండి కూడా ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా, ఎందుకు ఇవ్వాలి, కోడలికి ఎందుకు పెట్టాలి, అల్లుడికి ఎందుకు పెట్టాలని. ఆషాఢ పట్టి అల్లుడికి పెడతారు, శ్రావణ పట్టి అమ్మాయికి పెడతారు. ఆషాఢ పట్టి అమ్మాయి తరఫు వాళ్ళు అల్లుడికి ఇస్తారు. 4 రోజులు మా అమ్మాయిని మా ఇంట్లో ఉండనిచ్చానైనా బంగారు కొండ అని చెప్పి అల్లుడికి ఆషాఢ పట్టి ఇస్తారు. కోడలేమో ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ అత్తగారింటికి వెళ్తే నా తల్లి మా ఇంటి మహాలక్ష్మి వచ్చావుగా అని చెప్పి అత్తగారేమో కోడలికి శ్రావణ పట్టి ఇస్తుంది, ఆహ్వానం పలుకుతారు ఆ రకంగా మళ్ళీ. ఓకే, సంతోషం అమ్మా. నిజంగా ప్రతి ఒక్కదానికి మీరు అన్నట్టుగా ధర్మానికి, శాస్త్రానికి, సైన్స్ కి అన్నిటికీ ముడిపడే ఉన్నాయమ్మా, విడివిడిగా ఏం లేవు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.